హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే వీడియోలో మా మమ్మీ ఉసిరికాయ పచ్చడి చేస్తుంది. దాని కంప్లీట్ వీడియో చూడండి. ముందుగా ఉసిరికాయలు కడుక్కొని మనం ఏమీ తడి ఉండకుండా ఒక క్లాత్లో వేసి మొత్తం వాటర్ ఇంకేటట్టు తూడ్చుకోవాలి ఉసిరికాయలని. తర్వాత కడిగిన ఉసిరికాయలని మనము కట్ చేసుకోవాలి, అంటే కాట్లు పెట్టుకోవాలి, సో దట్ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. ఇక్కడ చిన్న ఉసిరికాయలు తీసుకున్నాము, మీరు పెద్ద ఉసిరికాయలు కూడా తీసుకోవచ్చు. చిన్న కన్నా నా సజెషన్ అంటే పెద్దగా బాగుంటాయని. ఇలా మనం కడిగి నీళ్ళని తుడిచేసిన ఉసిరికాయలను ఇలా కాట్లు పెట్టుకోవాలి. అలా కాట్లో పెట్టుకున్న టైంలోనే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి మనం డీప్ ఫ్రైకి కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే మనం అదే ఆయిల్తో పచ్చడికి కావాల్సిన పోపు కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కాట్లు పెట్టుకుని ఉసిరికాయని అందులో వేసి రెడ్డిష్ బ్రౌన్ లాగా వచ్చేదాకా వేయించాలి. ఉసిరికాయలు మంచిగా వేగాక రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఉసిరికాయలని తీసుకోవాలి. మేము అన్ని చిన్న ఉసిరికాయలు తీసుకుని అన్నీ ఒకటేసారి ప్యాన్లో వేసేసాము. ఉసిరికాయలు వేగాయి, సో ఇంకా మనము ఉసిరికాయలని వెంచి ఉసిరికాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ని చల్లార్చుకొని అందులోనే పోపు చేయాలి. మరి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పోపు చేయకూడదు, సో కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పోపు వేసుకోవాలి. సో మేము ఇవన్నీ ఉసిరికాయలు పక్కన పెట్టి ఆయిల్ని చల్లారుస్తున్నాము. గోరువెచ్చని ఆయిల్లో మనము జీలకర్ర, ఆవాలు, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక మనం ఇందులో కొంచెం ఇంగువ, పసుపు, కొందరైతే ఓన్లీ జింజర్ పేస్ట్ లేదా గార్లిక్ పేస్ట్ వేస్తారు. మేమైతే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం, ఎందుకంటే కొంచెం మేము 2 డేస్కి మాత్రమే చేసుకుంటున్నాం కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. ఓన్లీ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేము ఓన్లీ కొన్ని ఉసిరికాయలతోనే పెడుతున్నాం, జస్ట్ 2 డేస్కి కదా, సో ఇంట్లో ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. మీరైతే సపరేట్గా గార్లిక్ పేస్ట్తోనే ట్రై చేయండి. దాని తర్వాత జీలకర్రని మెంతుల్ని వేయించి పొడి పట్టాలి. ఆ పొడి ఇక్కడ వేసుకుంటున్నాం. జీలకర్ర పొడి, మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి కలుపుకున్నాక అందులో ఇప్పుడు మనము కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఇంట్లో పట్టించిన కారం వేసుకుంటున్నాము. కారం, నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ కారం, సాల్ట్, జీలకర్ర, మెంతుల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఉసిరికాయ కొంచెం ఒగరుగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇంకా మనకి గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు, ఆమ్లా ఇందులో వేసుకోవాలి. మనం నిమ్మకాయ రసం కూడా కలుపుకోవాలి. అంతా ఆమ్లా వేసాక కూడా కలుపుకోవచ్చు, లేకపోతే ముందే గ్రేవీలో కలుపుకోవచ్చు, ఎలా అయినా కలుపుకోవచ్చు. సో మేమైతే ముందే ఆమ్లా వేయకముందే నిమ్మకాయ రసం కలిపాము. ఇంకా ఇప్పుడైతే మేము ఇందులో ఉసిరికాయలు కలుపుతున్నాము. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. నాకైతే ఉసిరికాయ పచ్చడి చాలా ఫేవరెట్, టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
more such vlogs.